సనాతన భారతీయ సంస్కృతిలో యోగా ముఖ్యమైనది. అలాంటి ఆరోగ్య ప్రదాయని యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించారు. అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుందర సాగర తీరంలో విశాఖను వేదికగా మలిచారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున భారీగా యోగా దినోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. విశాఖ యోగా డేకి సిద్ధమవుతుంది. సాగర తీరంలో వేలాది మంది యోగ సాధికులతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈ ఈవెంట్కి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరవుతున్న నేపథ్యంలో విశాఖపట్నాన్ని జిల్లా యంత్రాంగం అందంగా ముస్తాబు చేస్తున్నారు. అంతే స్థాయిలో భద్రతా వలయంలో కూడా విశాఖపట్నాన్ని పూర్తి స్థాయిలో యోగాంధ్ర దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగా డే ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. యోగాంధ్ర కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నాన్ని ముస్తాబు చేస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఏ రోడ్డు మీద ఏ వాల్ చూసినా కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కూడా వాల్ పెయింటింగ్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని రోడ్స్లోని కూడా హోర్డింగ్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ యోగాంధ్ర యొక్క విశిష్టత అలాగే కార్యక్రమం వివరాలను తెలియజేస్తూ బోర్డులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే అన్ని కూడళ్లలోని కూడా యోగాంధ్ర బోర్డ్స్ని ఆ ఫ్లెక్సీస్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు వాల్ పెయింటింగ్స్, అంటే ఏదైతే రోడ్డు మీద జర్నీ చేయడంతో పాటు సిగ్నల్స్ దగ్గర ఆగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బోర్డ్స్ని చూసి వాళ్ళు యోగా మీద ఒక అవగాహన పెంచుకోవడం కోసం అన్ని కూడళ్లలోని కూడా అన్ని సిగ్నల్ పాయింట్స్ దగ్గర కూడా ఈ వాల్ పెయింటింగ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. జూన్ 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న యోగా దినోత్సవానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈ నెల 21వ తేదీన ఈ యోగా డేని ప్రపంచ రికార్డుగా నెలకొల్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు యోగా డేని వాళ్ళంతా కూడా పాల్గొని యోగా డేలో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఇక్కడ విశాఖపట్నంలో ఏ రోడ్డు చూసినా ఏ గోడ చూసినా ఇక్కడ చూసినా యోగాంధ్ర యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ యోగా ఆసనాల యొక్క విశిష్టతను తెలియజేసేలాగా ఈ పిక్చర్స్ అన్నింటినీ కూడా రోడ్స్ మీద వాల్ పెయింటింగ్స్గా వేయడం జరిగింది. దీంతో ప్రజలందరూ కూడా ఇటువైపుగా ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వీటిలన్నింటినీ కూడా చూసి యోగా మీద ఒక అవగాహన కల్పించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. జీవీఎంసీ ఆధ్వర్యంలో మొత్తం విశాఖపట్నం అంతా కూడా యోగాంధ్ర హోర్డింగ్స్ బోర్డ్స్తో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంతా కూడా సిద్ధమైపోతుంది. దీంతో ఎక్కడ చూసినా కూడా యోగా డే విశిష్టత మాత్రం విశాఖపట్నంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. సువిశాల సాగర తీరంలో సముద్రానికి అభిముఖంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబుతో కలిసి లక్షల మంది యోగా సాధకులు చేసే యోగా ప్రక్రియ ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. అందుకు విశాఖ వేదికగా కానుంది. విశాఖలో ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. అదే వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొంటారు. ఇందుకు గాను ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యోగా దినోత్సవానికి విశాఖపట్నం ముస్తాబవుతుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న నేపథ్యంలో యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రధానికి వెల్కమ్ చెప్పేందుకు యూత్ అంతా కూడా విశాఖపట్నంలో సిద్ధమవుతూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో జరగనున్న ఈ యోగా డేకి సంబంధించి ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తుంది. విశాఖపట్నం బ్యూటిఫికేషన్ ని కూడా ఆల్రెడీ ఇప్పటికే చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగా విశాఖపట్నంలో ఈ రోజు యువత పెద్ద ఎత్తున సాగర తీరంలో క్లీనప్ డేస్ లో వాటిలో కూడా పాల్గొంటూ ఉన్నారు. చాలా మంది మనతో ఉన్నారు. వైజాగ్ యూత్ అసలు ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమం గురించి, యోగా డే గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తూ ఉన్నారు. యోగాంధ్ర దినోత్సవానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విశాఖపట్నం వైపు చూస్తున్నారు. ఒక రికార్డుని నెలకొల్పేదానికి ఈ కార్యక్రమం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో యూత్ అంతా కూడా ప్రధాని రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్పారనుకో? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే యోగాంధ్ర ప్రోగ్రామ్ని 21న
జరుగుతుంది ఇక్కడ విశాఖపట్నంలో. అండ్ పిఎం గారు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బ్యూటిఫికేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీచ్ రోడ్ మొత్తం కూడా చాలా క్లీనప్ యాక్టివిటీ జరుగుతుంది. అండ్ మేము కూడా మా కాలేజ్ తరపు నుంచి, వాగ్దేవి కామర్స్ కాలేజ్ తరపు నుంచి మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ ఈ బీచ్ అనే కాదు, ఎంటైర్ రోడ్స్ అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ కూడా ఉన్నాయి. వి ఆర్ వెల్కమింగ్ అవర్ పిఎం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. అమ్మ చెప్పండి, యోగా అంటేనే ఒక హెల్త్ కాన్షియస్ అంటే ఓన్లీ కొంతమంది వరకు మాత్రమే కాదు, అది మొత్తం యావత్ ప్రపంచం ఈరోజు యోగాకి ప్రియారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగానే మన దేశ ప్రధాని ఇది భారతీయ సంస్కృతి అని చెప్పే ప్రయత్నం చేస్తూ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ లెవెల్లో ఈరోజు ఒక ప్రపంచ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారు. అది మన విశాఖపట్నంలో జరుగుతుంది. సో విశాఖపట్నం ఈ కార్యక్రమానికి వేదిక అవ్వడం మీద మీరేమనుకుంటున్నారు? ప్రధాని రాక కోసం మీరంతా కూడా వెల్కమ్ చెప్పబోతున్నారు, ఏం చెప్పాలి? డెఫినెట్గా అసలు యోగాంధ్ర అన్నది ఐ థింక్ పిఎం సార్ ఇక్కడికి రావడం అన్నది నెక్స్ట్ అసలు మనకందరికీ తెలిసిందే. పిఎం సార్ ఇది ఎప్పటి నుండో ఇనిషియేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇయర్ వైజాగ్లో నిజంగా ఇక్కడ కండక్ట్ చేయడం అన్నది వీఆర్ వెరీ లక్కీ అండ్ వీఆర్ హార్టీ వెల్కమ్ టు అవర్ పిఎం సార్. అండ్ ఐ విష్ ఎ వెరీ గ్రేట్ సక్సెస్ అవుతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. వీ విల్ పార్టిసిపేట్ హియర్ అండ్ మా కాలేజీ వైపు నుండి డెఫినెట్గా అందరం పార్టిసిపేట్ ఇన్ బిగ్ సక్సెస్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకొని ఏర్పాట్లు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము 21వ తేదీన ఉదయం అందరినీ కూడా యోగా దినోత్సవంలో పాల్గొనబోతున్నాం. సో అందరూ కూడా ప్రధానికి వెల్కమ్ చెప్పబోతున్నారు, మీరేం చెప్పాలి? డెఫినెట్గా మేడం, డెఫినెట్గా ఇప్పుడు పిఎం అందరికీ మేము డెఫినెట్గా అందరం వెల్కమ్ చెప్పబోతున్నాం. డెఫినెట్గా ఇది బిగ్ సక్సెస్ అవ్వబోతుంది అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వీఆర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం, దీనిలో రిజిస్టర్ అయ్యాం ఆల్రెడీ యోగాంధ్ర వాటిల్లో కూడా. అండ్ వి ఆల్ వెల్కమ్ టు పిఎం సార్. మీరందరూ ఆల్రెడీ యోగా డేకి వెల్కమ్ చెప్తామంటున్నారు, ఆల్రెడీ రిజిస్టర్ అయ్యామని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే మనం ఆ గ్రేట్ ఈవెంట్ని ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం కదా, సో మీరందరూ కూడా విష్ చేస్తున్నారు. డెఫినెట్గా మేడం, డెఫినెట్గా వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వి విష్ వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ పిఎం సార్. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నం యూత్ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం వెయిట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ విశాఖపట్నంలో జరగడం, అది కూడా మేమందరం కూడా నేరుగా ప్రధానితో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇలా వీళ్ళందరూ ప్రముఖులతో పాల్గొనడం మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉందని వాళ్ళంతా కూడా అంటున్నారు. మొత్తానికి ఈ కార్యక్రమానికి యూత్ అంతా కూడా వెల్కమ్ చెప్తూ యోగా డేలో వాళ్ళంతా కూడా రిజిస్టర్ అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.